పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 20వ అధ్యాయం కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాతో మాట్లాడి ప్రభువా మేము నిలిచి ఉండే వారముగా మమ్మలను సిద్ధపరిచి మహింపొందమని యేసు ప్రభుల వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో మనము లేచి చక్కగా నిలుచుచున్న వారము ఆయన సన్నిధిని అన్నట్టు మాట్లాడాడు. కాబట్టి ప్రియులారా, చాలామంది కృంగిన వారిగా ఉన్నారు. చాలామంది కృంగిన వారుగా ఉన్నారు, చాలామంది పడిపోయిన వారుగా ఉన్నారు. మనం మాత్రం కృంగిన వారిగా కాకుండా, పడిపోయిన వారి జాబితాలో కాకుండా లేచి చక్కగా నిలుచుచున్నాము అని చెప్పుకునేవారిలాగా మనం సిద్ధపడాలని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మనందరము పడిపోయిన బ్యాచ్లో ఉన్న వాళ్ళమే ఒకప్పుడు. అయితే దేవుని మహాకృప చేత ఆయన మనను లేపారు, లేపి ఆయన బండ మీద మనను నిలబెట్టారు. ఒకసారి ఆయన బండ మీద నిలబెట్టబడిన తర్వాత మరలా మనము తూలిపోకూడదు, మరలా మనము తొట్టిల్లిపోకూడదు, మరలా మనము కృంగిపోకూడదు, మరలా మనము పడిపోయే అనుభవంలోకి వెళ్ళకూడదు. మనము చక్కగా నిలుచుచున్నాము అనే అటువంటి గుంపులో మనం ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ మనలో ఎవరైనా ఒకరు నేను నిలిచి ఉన్నాను అని అనుకుంటే గనక పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని కూడా చెప్పబడింది. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునవలెను అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియులరా, మనము చక్కగా నిలుచుచున్నాము అని చెప్పుకునేవారిలాగా సిద్ధపడాలని దేవుని వాక్యాన్ని బట్టి మీ అందరికి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మొదటి మాట ఏమిటనగా, మనము ఎక్కడెక్కడ నిలిచి ఉండాలి, ఎప్పుడు ఎలా మనము నిలిచి ఉండాలి అనేది కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుంటూ నేర్చుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 22వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిని నిలుచుచుండెను అన్నాడు. అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనం. ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిని నిలుచుచుండెను అన్నాడు. దయచేసి నా వైపు చూస్తే 2 మాటలు మీకు నేను తెలియజేస్తాను. దేవుడైన ముగ్గురుగా, ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ముగ్గురు వ్యక్తులుగా అబ్రహాము గుడారం ఇక్కడ ఉంది. ఆ గుడారాన్ని బయటకు వచ్చి చూస్తే కనుసూపు మేరలో ముగ్గురు వ్యక్తులు అలా వస్తున్నట్టుగా అబ్రహాము కనపడింది. నా దేవుడు నన్ను దర్శించడానికి నా గృహానికి వస్తూ ఉన్నట్టున్నారు అని గుర్తుపట్టేశాడు అబ్రహాము. వారు అలా కొంచెం దూరం నడిచి వచ్చిన తర్వాత అబ్రహామే పరుగుని వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నీ దాసుని దాటిపోవద్దు, నా గుడారానికి రండి అయ్యా అని బతిమలాడాడు. సరే నాన్న వస్తాంలే అన్నారు.
కూడా తీసుకొచ్చాడు. ఆయన గుడారానికి బయట ఒక పెద్ద చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చోమని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి త్వరగా లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. చేతులు కాళ్ళు కడుక్కోండి అయ్యా అని అన్నాడు. కడుక్కున్నారు. అయ్యా కొద్దిసేపు కూర్చోండి అయ్యా, మీకోసం కాసిన రొట్టెలు కాస్తంత కూర తయారు చేసుకుని వస్తాను, కొంచెం కడుపు నిండా తినేసి వెళ్దురుగాని అయ్యా అన్నాడు. సరే కూర్చుంటాంలే అన్నారు. త్వరగా భార్యకి వెళ్ళి చెప్పాడు, తొందరగా రొట్టెలు చేయన్నాడు. తొందరగా ఆ యొక్క మందలోకి వెళ్ళాడు. ఒక శ్రేష్టమైన దూడను తీసుకొచ్చాడు, పనివాడికి ఇచ్చాడు. తొందరగా దాన్ని తయారు చేయను ఆయన అని చెప్పాడు. ఆయనేమో తొందరగా తయారు చేసుకొచ్చాడు. దాన్ని కూడా తీసుకెళ్ళి భార్యకి ఇచ్చాడు. తొందరగా ఉండమంటే ఆవిడ కూడా చాలా ఫాస్ట్గా వండేశారు. పట్టుకెళ్ళి రొట్టెలన్నీ పెట్టాడు, ముగ్గురికి కూర పెట్టాడు అండి. చక్కగా ఏమేమి వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అన్నీ పెట్టాడు. శుభ్రం కడుపు నిండా తిని ఇచ్చిన మజ్జిగ అవన్నీ కూడా తాగిన తర్వాత లేచి కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాత దేవుడు ఏం చేస్తారో నీకేం కావాలో కోరుకో అన్నట్టు ఉంటుంది కదా వ్యవహారం. ఈయనకి ఏం కావాలో అడుగుతలేదు. తినేసిన తర్వాత మరి నాన్న మరి ఏం చెప్పాలా అంటే ఏమీ లేదయ్యా అని మౌనంగా ఉన్నాడు, ఏం చెప్పట్లా. అప్పుడు ఇంకా దేవుడే అన్నాడు, నేను చేయబోతున్నది నా స్నేహితుడైన అబ్రహాముకు దాచేదనా అని సొదొమ గొమొర్రా గురించిన మొర నా సన్నిధికి వచ్చింది, అది అలా ఉందో లేదో చూద్దామని వెళ్తున్నాము అన్నాడు. అంటే అబ్రహాంకి అర్థమైపోయింది, సొదొమ గొమొర్రాలు అంటే వాళ్ళు చాలా భయంకరమైన వ్యక్తులు, పాపిష్టి జనం. ఆ ఊర్లో చిన్నపిల్లలు కానించి పెద్దోళ్ళు కానించి ముసలోళ్ళ దాకా కూడా అందరూ వావి వరుసలు లేకుండా అక్క చెల్లి తమ్ముడు ఏమండి పద్ధతి పాడు లేకుండా భయంకరంగా జీవించే వ్యక్తులు అనమాట అండి. పాపంలో మునిగిపోయిన వ్యక్తులు వాళ్ళందరూ కూడా. అలాంటి ఊర్లోకి వెళ్తున్నాడు, అలా ఉందో లేదో చూద్దామని వెళ్తున్నాను అనేసరికి అర్థమైపోయి ఒకవేళ ఆ రెండు పట్టణాలని నాశనం చేసేస్తాక తీర్మానించుకుని వచ్చుంటాడు దేవుడు అని అప్పుడు మొదలెట్టాడు. అప్పుడు దాకా సైలెంట్గా ఉన్నాడు కదా అబ్రాము. వెంటనే సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్తున్నాను అనగానే వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళ ముగ్గురిని దాటి పరిగెత్తుకుని వెళ్ళి అడ్డం పడిపోయాడు. దేవుడికి అడ్డం పడిపోయి అయ్యా నేను ధూళి లాంటి వాడిని, నేను ఒక మనవి చేసుకుంటాను, నా ప్రార్థన ఆలకించయ్యా అన్నాడు. సరే ఏంటి చెప్పునానా అన్నాడు దేవుడు. ఒకవేళ సొదొమ గొమొర్రా పట్టణాల్లో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాలను కాపాడతావా అని అడిగాడు. ఇప్పుడు ఈ యొక్క భోజనం పెట్టి కడుపు నిండా మజ్జిగ ఇచ్చి అన్నీ పెట్టి ఏం కోరుకుంటున్నాడు అబ్రాము? సొదొమ గొమొర్రా పట్టణాలను కాపాడు అని కోరుకుంటున్నాడు. నాకు కొడుకు లేడు, నాకు కొడుకు నాకు పిల్లల్ని అని అడుగుతలేదు. ఆయనకి ఏం కావాలో అడుగుతలేదు. కానీ సొదొమ గొమొర్రా 2 అద్భుతమైన పట్టణాలు, పాపిష్టి జనమే, వాళ్ళందరూ నశించిపోతారేమో అని ఒకవేళ 50 మంది ఉంటే కాపాడయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, నాన్న 50 మంది ఉంటే ఆ పట్టణాలను కాపాడుతాను అన్నాడు. 50 కాడి నుంచి 45, 40, 35, 30, 25, 20, 15, 10 దాకా లాక్కొచ్చాడు దేవుడిని. అయ్యా ఇంకొకసారి అడుగుతానయ్యా, నిన్ను క్షమించయ్యా, నిన్ను అడిగే అంతటోండి కాదయ్యా అంటానే, తగ్గించుకుంటానే, బతిమిలాడతానే 10 దాకా లాక్కొచ్చాడండి. దేవుడు అన్నాడు, నాన్న ఆ పట్టణాల్లో 10 మంది నీతిమంతులు ఉన్న పట్టణాన్ని కాపాడుతాను అని చెప్పి ఇంక నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు దేవుడు వెళ్ళిపోయిన అబ్రాం ఇంకా అక్కడే నిలిచి ఉన్నాడు అని చెప్పి రాసిన వచనం అది. దేవుడు ఉన్నంతసేపు అడిగితే అదొక అందం అండి. ఆయన 10 మంది ఉంటే కాపాడుతాను, ఇంకేం మాట్లాడగా వెళ్ళిపోయాడు ఆయన. అంటే 10 మంది లేకపోతే పట్టణాలను కాపాడననేగా అర్థం. వెళ్ళిపోయాడంటే ఆయన వెళ్ళిపోయినా ఈయన వెళ్తలేదు దేవుని సన్నిధిలో నుంచి. మరి ఏం చేస్తున్నాడంటే ఆయన సన్నిధిలో నిలిచి ఉండి ఇంకా ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభువా ఒకవేళ సొదొమ గొమొర్రాలో మా బంధువులు ఉన్నారు, లోతు ఉన్నాడు, లోతు భార్య ఉంది, వాళ్ళిద్దరికి 2 బిడ్డలు ఉన్నారు, మొత్తం 4 ఉన్నారు. ఒకవేళ 4 ఉంటే నీతిమంతులు 10 మంది దాకా ఉన్న కాపాడుతున్నావు. ఒకవేళ 4 ఉంటే మొత్తం ఆ 2 పట్టణాల్లో నాశనం అయిపోతే నా బిడ్డలు 4 కూడా నశించిపోతారయ్యా, కనీసం లోతునైనా వాళ్ళ ఫ్యామిలీ అయినా కాపాడు ప్రభు అని ప్రార్థన చేసేస్తున్నాడు ఇక్కడ నుంచి. ఆయన సన్నిధిలో నుంచి ఇంకా వెళ్ళకుండా అక్కడే నిలుచుచున్నాడు అబ్రహాం అని రాసిపెట్టారు. దేవుడు సొదొమ గొమొర్రా వెళ్ళారు, ముగ్గురును దేవదూతల్లాగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ఊరోళ్ళందరూ కూడా చూశారు, తెల్లని వస్త్రములు ధరించుకుని ఎవరో ముగ్గురు మీ ఇంట్లోకి వచ్చారు అని ఆ ఊరోళ్ళందరూ పోగుపడ్డారంట. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారంట, అందులో పెద్దలు ఉన్నారంట, ముసలు ఉన్నారంట, మొత్తం అందరూ వచ్చి తలుపులు కొట్టారంట. లోతు ఏమో తలుపు తీశాడు. ఏమిటయ్యా అని అంటే, మీ ఇంటికి ఎవరో తెల్లని వస్త్రములు ధరించుకుని 3 వ్యక్తులు వచ్చినట్టుగా మేము చూసాము, ఆ 3 బయటకు పంపిస్తే మేము వాళ్ళతో పాపం చేస్తాం అన్నారు. వీళ్ళు
అంటే ఎంత దుర్మార్గమో చూడండి. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా వాళ్ళ దేవదూతలరా బాబు, మనుషులు కాదు, వాళ్ళతో పాపం చేస్తామేంట్రా అని ఏదో చెబితే వాళ్ళు అడ్డం తిరిగి కొట్టబోతే అప్పుడు దేవదూతలు లోతుని లోపలికి లాగి వాళ్ళ కళ్ళు కనపడకుండా చేసేశారు. ఆ తెల్లవారులు ఇలాగలాగా అంటున్నారు, కానీ ఆ తలుపు ఎక్కడ ఉందో కూడా వాళ్ళకి కనపడాల, గుడ్డోళ్ళు అయిపోయారు మొత్తం తెల్లవారులను. అప్పుడు తెల్లారి లోపల ఈ యొక్క లోతు భార్యని, లోతు ఇద్దరు బిడ్డలని, మొత్తం నలుగురిని ఆ దేవుడే వాళ్ళ చేతులు పట్టుకుని ఊరు బయటికి తీసుకెళ్ళి లాక్కెళ్ళి, మీరు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోండి ఆ కొండకి అని చెప్పి పంపించేసాడు. వాళ్ళు పంపించేశాక వాళ్ళు అలాగా ఆ ఊరు దాటారు. అప్పుడు అగ్ని గంధకాల కురవటం స్టార్ట్ అయిందనమాట అండి. మొత్తం సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రతి ఒక్కరు, పశువులు, మనుషులు అందరూ కూడా అగ్ని గంధకాలుగా ఆహుతి అయిపోయారు. వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పాడు కదా దేవుడు. లోతు చూడలా. లోతు భార్య మాత్రం మాట అంటే అసలు లెక్క ఉండదండి. వెనక్కి తిరిగి చూసింది, అలా చూడగానే ఉప్పు స్తంభంలాగా అయిపోయిందంట. పక్కనే భార్య ఉప్పు స్తంభంలాగా అయిపోతున్నా వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు భర్త. పక్కనే తల్లి ఉప్పు స్తంభంలాగా అయిపోతున్నా వెనక్కి చూడకుండా కూతుర్లతో వెళ్ళిపోయారు. దేవుడు చెప్పాడు మాట వినాలని. వాళ్ళ ముగ్గురు బాగానే వెళ్ళిపోయారు. దేవుడు మాత్రం వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు అబ్రహాము గారు ప్రార్థన ఆలకించి నలుగురిని దేవుడు కాపాడా లేదా చెప్పండి. మొత్తం సొదొమ గొమొర్రా అంత అగ్ని గంధకాలతో ఆహుతి అయిపోతే అబ్రహాము ఒక్కడి ప్రార్థనను బట్టి నలుగురిని చెయ్య పట్టుకుని బయటికి లాక్కొచ్చి పారిపోమ్మని చెప్పి వాళ్ళని కాపాడాడు దేవుడు. వెనక్కి తిరిగి చూడొద్దన్న మాట ఆ భార్య కూడా వింటే ఆవిడ కూడా చక్కగా వెళ్ళిపోయేది. ఆవిడదే తప్పు, దేవుడిదేం తప్పు కాదు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో నిలిచే వాళ్ళంగా, అనేకుల రక్షణ కొరకు ప్రార్థించేవారిగా మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు రక్షణ పొందారు, మంచిది. మీరు నిలబడి ఉన్నారు, మంచిది. మరి మీ భర్త రక్షణ పొందొద్దా? మీ బిడ్డల రక్షణ పొందొద్దా? మీ అత్తమామల రక్షణ పొందొద్దా? మీ తల్లిదండ్రుల రక్షణ పొందొద్దా? మీ అన్నదమ్ముల రక్షణ పొందొద్దా? అండి, ఒక్కొక్క కుటుంబంలో చూస్తే రక్షణ పొందిన వాళ్ళు ఒక్కళ్ళిద్దరు ఉంటారు. మిగిలిన వాళ్ళు చాలామంది అనేక అలవాట్లతోనూ అనేక లోక సంబంధంగా ఇరుక్కుపోయిన వారు అనేక మంది ఉంటారు ప్రతి కుటుంబంలో. వారందరూ రక్షణ పొందినట్లుగా దేవుని సన్నిధిలో నిలిచి వారి కోసం చేతులెత్తి ఆయన బ్రతిమాలుకోవలసిన వారమై మనం అందరం కూడా ఉన్నామని నేను ప్రభు పేరట మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. అబ్రహాము ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడా? ఆలకించలేదా? లోతురు అబ్రహాం మాట వినకుండా ఎదిరించి వెళ్ళిపోయాడు. అండి, అదేంటి నాన్నగారు, మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను అని అనాల్సింది పోయి, మనం బంధువులం కదా, నీకు నాకు మధ్యలో గొడవలు ఉండకూడదు నాన్న, నువ్వు తూర్పు వెళ్తే నేను పడవలు వెళ్తానంటే భలే చెప్పాడు అని సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయాడు. అండి, కదుర్లేం రాజులు వచ్చి చెరగా తీసుకెళ్ళిపోతే అబ్రహాం వచ్చి మరలా ఇడిపించి తీసుకొచ్చాక కూడా నాన్నగారు మీ వెనకాల వచ్చేస్తానని రాలా, అక్కడే ఉండిపోయాడు. అయినా వాడి కోసం ఎంత ప్రార్థన చేశాడో చూడండి. వాడి కోసం ఎంత ప్రార్థన చేశాడు. నలుగురిని కాపాడు ప్రభు అని దేవుని పాదాలు పట్టుకుని గోజాడేశాడు. ఈయన ప్రార్థన అడ్డమొచ్చేస్తుంది. అక్కడ సొదొమ గొమొర్రా వెళ్ళిన మరుక్షణమే అగ్నిగంధకాలు వచ్చేయాలి కిందకే. కానీ ఈయన ప్రార్థన అడ్డుపడి వాళ్ళ నలుగురికి చెప్తున్నాడు, ఆయన మీరు ఈ గ్రామాలను విడిచి పారిపోయే వరకు నేనేమీ చేయలేను అంటున్నాడు దేవుడే స్వయంగా. సాక్షాత్తు యెహోవా అని రాసింది అక్కడ. యెహోవాయే అన్న మాట ఏంటంటే, మీరు ఈ 2 గ్రామాలను విడిచిపెట్టి పారిపోయేదాకా నేనేమీ చేయలేను అంటున్నాడు దేవుడే, యెహోవాయే అంటున్నాడు. ఎందుకు చేయలేడు? అబ్రహాము ప్రార్థన అడ్డంగా వస్తుంది. అబ్రహాం ప్రార్థన ఏం చేస్తుందండి? అడ్డంగా వస్తుంది. మిమ్మల్ని రక్షించమని ప్రార్థన చేస్తాడు. మీరు సేఫ్ అయిపోతేనే కానీ నేను అగ్ని గంధకాలను కురిపించలేను, మీరు పారిపోతేనే కానీ నేనేం చేయలేను. ఆయన ప్రార్థన అడ్డం వస్తుంది. మీరు పారిపోండి, తొందరగా వెనక్కి తిరిగి చూడొద్దు, పోండి అని వాళ్ళని పంపించేసిన తర్వాత అప్పుడు కింద ఉన్న యెహోవా, పైన ఉన్న యెహోవాకు చెప్పాడట అగ్ని గంధకాలు కురిపించాయంటే ఆయన కురిపించాడట. అప్పుడు మొత్తం అగ్ని గంధకాలతో సొదొమ గొమొర్రా మొత్తం నాశనం అయిపోయింది. కాబట్టి ఈయన ప్రార్థనను బట్టి ఆ నలుగురిని ఊరు బయట దాకా తీసుకెళ్ళాలని పారిపోమ్మని చెప్పిన తర్వాత కానీ అగ్ని గంధకాల కింద పడలా. అంత పనిచేసింది ఆయన ప్రార్థన. మళ్ళా అలాగే నీ ప్రార్థన, నా ప్రార్థన కూడా ఏమండి
ఆయన సన్నిధిలో నిలిచి ఉండే వాళ్ళంగా మనం ఉన్నప్పుడు, చేతులెత్తే వాళ్ళంగా మనం ఉన్నప్పుడు, మన ప్రార్థన మన భర్తను రక్షిస్తుంది, మన ప్రార్థన మన తల్లిదండ్రులను రక్షిస్తుంది, మన ప్రార్థన మన అన్నదమ్ములను రక్షిస్తుంది, మన ప్రార్థన మన మనవలను రక్షిస్తుంది, మన ప్రార్థన మన కుటుంబ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో ఇంకా రక్షణ పొందిన వాళ్ళందరి రక్షణకి, ఉగ్రత నుంచి తప్పించబడటానికి మన ప్రార్థనే కారణమవుతుందనే సత్యాన్ని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులరా, అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిని నిలుచుచుండెను అనేలాగా మనలో ప్రతి ఒక్కళ్ళం ఆయన సన్నిధిలో నిలిచి ఉండి ప్రార్థించే వారిలాగా మనం సిద్ధపడి నిలిచి ఉండాలనే సత్యాన్ని నేర్చుకోవాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ప్రియులరా, రెండవ మాట మనం చూస్తే యోధా పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, యోధా పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం. ప్రియులరా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరే కట్టుకొనుచు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి అన్నాడు. కాబట్టి ప్రియులరా, మనము ప్రేమలో నిలిచి ఉండాలి అనేది నేర్చుకోవాలి. ఎందులో నిలిచి ఉండాలండి? ప్రేమలో మనము నిలిచి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మొదటిది ప్రార్థనలో నిలిచి ఉండాలి. ఎందులో నిలిచి ఉండాలండి? మన ప్రార్థన అనేక మందిని రక్షించేదిగా, ఉగ్రతను తప్పించేదిగా ఉన్నట్లుగా మనం ప్రార్థనలో నిలిచి ఉండటం నేర్చుకుందాం. రెండవదిగా ప్రేమలో నిలిచి ఉండుటకు నేర్చుకుందాం, కాచుకుని ఉండుటకు నేర్చుకుందామని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఏమండి, మనము దేవునిని ప్రేమించితమని కాదు, ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉంది కాబట్టి మనం కూడా ప్రేమిస్తున్నాం అంటూ రోమాపత్రికలో చెప్పాడు. కాబట్టి మనము ప్రేమలో నిలిచి ఉండాలి. ఎందులో నిలిచి ఉండాలా? ప్రేమలో మనము నిలిచి ఉండాలి. సాధారణంగా లోకంలో కక్షలు ఉంటాయి, లోకంలో భేదములు ఉంటాయి, లోకంలో అసూయలు ఉంటాయి, లోకంలో కుట్రలు ఉంటాయి, లోకంలో కుతంత్రాలు ఉంటాయి, లోకంలో ఒకరిని ఎలా పాడు చేయాలనేది ఉంటుంది, లోకంలో ఒకటి ఎలాగా నష్టపరచాలో ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రేమ అనేది ఉండదు. అది దేవుడైన యేసుప్రభు వారి దగ్గర నుంచి మనకు వస్తుంది. మనము దేవుని పిల్లలమైతే, నేను కూడా నిలిచి ఉన్నానని చెప్పుకునే వారమైతే, మనము ప్రేమలో నిలిచి ఉంటకు నేర్చుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. యేసుప్రభు వారే మనకు మాదిరి. ఆయనను ఎవరైతే దూషించారో వారిని కూడా ఆయన ప్రేమించాడు, ఆయన్ని ఎవరైతే నిందించారో వారిని కూడా ఆయన ప్రేమించాడు, ఆయన్ని ఎవరైతే కొట్టారో వారిని కూడా ఆయన ప్రేమించాడు, ఆయన్ని ఎవరైతే బాధ పెట్టారో వారిని కూడా ఆయన ప్రేమించాడు, ఆయన్ని ఎవరైతే బల్యంతో పొడిచారో వారిని కూడా ఆయన ప్రేమించాడు, ఆయన్ని ఎవరైతే గడ్డం పట్టుకుని లాగారో వారిని కూడా ఆయన ప్రేమించాడు, ఆయన్ని ఎవరైతే హింసించారో, బాధ పెట్టారో, దయ్యాలకు అదుపుతున్నారో, ఆయన్ని ఎవరైతే ఎన్ని రకాలుగా ఆయనను ఇబ్బంది పెట్టారో వారందరినీ కూడా ఆయన తిరిగి దూషించలేదు, తిరిగి శిక్షించలేదు, తిరిగి వారి నాశనం అయిపోవాలని కోరుకోలేదు, కానీ అందరినీ ప్రేమించినట్టుగా మనం చూస్తాం. అలాగే మనం కూడా దేవుని ప్రేమను ఇతరులకు చూపించే వాళ్ళంగా, మనల్ని నిందించే వాళ్ళని కూడా మనం ప్రేమించగలిగినంత ఆ స్థాయికి రాగలిగితే, మనల్ని దూషించే వాళ్ళని తిరిగి దూషించకుండా ఉండగలిగితే, మన గురించి చెడ్డ మాటలు చెప్పుకునే వారిని కూడా మనం ప్రేమించగలిగినంత విశాలమైన హృదయం కలిగిన వాళ్ళమైతే, ప్రేమను చూపించగలిగిన వాళ్ళమైతే యేసుప్రభు మనలో కనపడతాడు. మీరు ప్రేమ యందు నిలిచి ఉండండి. మనం అలా చూడగానే మనకు గుర్తొస్తుంది, వీళ్ళు మనల్ని తిట్టారు కదా, వీళ్ళు మనకు కీడు చేశారు కదా, వీళ్ళు మనల్ని పాడవాలని కోరుకున్నారు కదా, వీళ్ళు మంచోళ్ళు కాదు కదా, అన్నీ మనకు గుర్తొస్తాయి. కానీ మనం వాళ్ళను కూడా ప్రేమించగలిగినంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారిగా మారితే, ప్రేమ యందు మనము నిలిచి ఉన్నట్టు యేసు ప్రభు వారిని ఇతరులకు చూపించే మాదిరి మనం కూడా నేర్చుకున్నట్టు అవుతుందని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులారా,
ఎప్పుడుదప్పుడే ఎక్కడిదక్కడ క్షమించే మనసును మనం కలిగి ఉండాలి. ప్రేమలో నిలిచి ఉండటకు మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో కోపం ఉందో, ఎప్పుడైతే ఒక వ్యక్తిలో గతం జ్ఞాపకాలు ఉన్నాయో, వారిలో ప్రేమ ఉండదు. ఉంటుందండి? ప్రేమ ఉంటుందా? ప్రేమ ఉండదు. వారికి ప్రతీకారం కోరుకుంటాం. వారు కూడా అలాగే మనకి ఎలాగే జరిగింది అలాగే వాళ్ళకే జరగాలని కోరుకుంటాం. కానీ ప్రేమ ఎప్పుడైతే వచ్చిందో, పోన్లే వాళ్ళని కూడా దేవుడు దీవించిన గాక అనే ఆ స్థాయి మనకు వస్తుంది. ఆడు మనకు నష్టం చేశాడు, వాడిని కూడా దేవుడు దీవించిన గాక అనే మనసులోకి మనం వచ్చేస్తాం. కాబట్టి మనము ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఎందులో నిలిచి ఉండాలండి? ప్రేమ యందు నిలిచి ఉండాలి. పెద్ద పెద్ద భక్తులు, మహాభక్తులు, వారు ప్రేమను లోకానికి చూపించారు. కాబట్టి దేవుని ప్రేమ ఇలా ఉంటుందా అని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు అనేక మంది, వేల మంది యేసు ప్రభు వారిని అంగీకరించారు. క్రియలు లేకుండా, ప్రేమ లేకుండా మనం ఏమీ సాధించలేమని నేను ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. మనము పర్వతములను పెకిలించగల విశ్వాసము కలిగిన వాడనైనను ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడనే అన్నాడు పౌలు గారు. అంతే కదండి? భాషలను మాట్లాడగలిగిన వాడనైనను, గనగనలాడే కంచు లాంటి వాడనైనను, విశేషమైన జ్ఞానం కలిగిన వాడనైనను, వాక్యం అద్భుతంగా చెప్పగలిగిన వరమ కలిగిన వాడనైనను, నా దగ్గర అన్ని వరాలు ఉన్నాను, ప్రేమ ఒకవేళ లేకపోతే నేను వ్యర్థుడనే అన్నాడు. లోకంలో 3 నిలుచుంటాయంట: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 నిలుస్తాయంటండి తరతరాలు. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అన్నాడు. ఏంటి శ్రేష్టమైనదంటే, విశ్వాసం చాలా విలువైంది, నిరీక్షణ కూడా చాలా విలువైంది, ప్రేమ వీటిలన్నిటికన్నా చాలా విలువైందని చెప్పి రాశాడు. కాబట్టి ప్రియులరా, మనం ఎంత భక్తి చేసినా ఇతరులకు దేవుని ప్రేమను క్రియల్లో చూపించగలిగిన వారిగా మనం ఉండాలి. అప్పుడు మనం నిలబడి ఉన్నట్టు. మనం చాలా భక్తిగా ఉంటాం, పరిశుద్ధంగా ఉంటాం, పాపం చేయం, కానీ ఇతరులను ఎవరిని ప్రేమించమనుకోండి, మనము నిలిచి ఉన్నామని చెప్పలేము. ప్రేమ విషయంలో పడిపోయాం. ప్రేమ విషయంలో పడిపోయాం. మనం ఇతరులను ప్రేమించే విషయంలో ఎదగలేదు. ఆ విషయంలో మనం నిలబడలేమని మనం అర్థం చేసుకోవాలని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండండి అన్నాడు. 2వ మాట. అండ్ ఇంకెక్కువ చెప్పలేను. 3వ మాట, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం. గతించిపోను కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అన్నాడు. ఎవరు నిలిచి ఉంటారో ఎల్లప్పుడూ అని అంటే, నా ఇష్ట ప్రకారం నేను నడుస్తాను అన్నవాడు పడిపోతాడు. మరి ఎవరు నిలిచి ఉంటారయ్యా అంటే, దేవుని చిత్త ప్రకారము జరిగించే ప్రతివాడు అండి నిరంతరము నిలుచును అన్నాడు. ఏమండి? ఎవరు నిలిచుంటారంటండి? నా చిత్తం, నా ఇష్టం అనేవాడు ఎప్పుడు పడిపోతాడు. మరి ఎలాగంట? దేవుని చిత్తము చెప్పున జరిగించు ప్రతివాడు నిరంతరము నిలుచును అన్నాడు. కాబట్టి మన చిత్తం చచ్చిపోవాలి, మన ఇష్టం చచ్చిపోవాలి, మనం అనేది, నేననేది చచ్చిపోయి దేవుని చిత్తమును చేసే వాళ్ళంగా మనందరం తయారైనప్పుడు మనము నిరంతరము నిలిచి ఉంటాం. పడిపోయే అవకాశం ఏమీ లేదు అని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. దేవుని చిత్తం ఏమిటి చెప్పండి? ఒక 4 మాటలు ఇందులో. అమ్మా, దేవుని చిత్తం అంటే ఏంటి? ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం అన్నాడు. చూడండి ఎక్కడ ఉందో. 1 దశలోనికి 5:18. ప్రతి విషయమందును అనంతలక్ష్మి గారు ఉన్నారా? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగూ చేయటం దేవుని చిత్తం అంట? ప్రతి విషయంలో. ప్రతి విషయం అంటే పిల్ల పేసేందనుకోండి, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత కూటం పెడతాం. మరి ఫెయిల్ అయిన ప్రభువా నీకు స్తోత్రం అనేటట్టుగా ఎవరైతే సిద్ధపడతారో, ఆరోగ్యం ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం చెప్తున్నాం,
అనారోగ్యం వచ్చినా కూడా ప్రభువా నీకు స్తోత్రం తండ్రి అని చెప్పగలిగిన స్థాయిలోకి మనం ఎదిగితే కనుక ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం తయారైపోతే మనము నిరంతరము నిలుస్తాం. మనము ఆయన చిత్తాన్ని చేసే వాళ్ళంగా ఉన్నట్టు లెక్క అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మీరు యోబుని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ఊజు దేశంలోనే మహాధనికుడు యోబు గారు అండి. అలాంటి వాడు అన్నీ పోయినాయి ఒక్కరోజునే. ఏమన్నాడండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. కానీ ఇంకేమనలా, ఒక్క మాట కూడా దూషించలేదు. కాబట్టి ఆయన చిత్తము చెప్పున చేయటం అంటే ప్రతి విషయంలో ఏం చెల్లించాలా? స్తుతి చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతి. అన్నీ పోయినాయి, అయినా స్తుతే చెల్లించాడు. కానీ ఎక్కడ నిష్ఠూరం మాటలు మాట్లాడాల. ఆరోగ్యం పోయింది, ఒళ్ళంతా కురుపులు వచ్చినాయి, రసలు గారుతున్నాయి. ఇంట్లోంచి బయటకు వచ్చాడు, గోనెపట్ట ధరించుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. ఆరోగ్యం పోయింది. 10 మంది పిల్లలు ఒకటి చచ్చిపోతేనే తట్టుకోలేము, 10 మంది చచ్చిపోయారు. ఆస్తి అంతా పోయింది, గొర్రెలు మొత్తం అన్నీ పోయినాయి. ఒక్కరోజునే మొత్తం జీరో అయిపోయాడు. భార్య లోపల ఉండి చెప్తుంది, ఇంకెందుకు దేవుడా దేవుడు అంటావు, దేవుడిని దూషించి సావరాదా అంటే అంటాడు, నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావేంటి? నువ్వు కూడా నాగలా భక్తి బుర్రలు కదా, తేడా మాట్లాడుతున్నావేంటి? ఎంతసేపు మేలే చేయాలా దేవుడు, మనకి కీడు చేయకూడదా? తప్పు అలా మాట్లాడకూడదు. ఇప్పుడు సరి చేసుకో అని భార్యని సరి చేసుకోమని యెహోవా ఇచ్చారు, ఆయనే తీసుకున్నారు. ఆయనకి స్తుతి కలుగును గాక అన్నాడు తప్ప ఇంక రెండు మాట మాట్లాడాల. అలాగే ప్రతి విషయంలో కూడా మనం ఏదైనా చిన్నది నష్టం వస్తేనే తట్టుకోలేం కదా అండి, అవునా కదా? ఏదైనా చిన్నది తేడా వస్తేనే తట్టుకోలేం, కొంచెం నష్టం వస్తేనే తట్టుకోలేం, పరిస్థితులు మారుతుంటే తట్టుకోలేం. కానీ దేవుడు చెప్తున్నాడు ఏమండి, ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలంట? ప్రతి విషయంలో జీతం పెరిగిన స్తోత్రం, జీతం ఒకవేళ తగ్గిన స్తోత్రం, ఆరోగ్యంగా ఉన్న స్తోత్రం, అనారోగ్యం వచ్చిన స్తోత్రం, ఏది ఏమైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అలవాటును మనం చేసుకున్నట్లయితే మనం దేవుని చిత్తం చేసేవారం అన్నట్లు లెక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే 1 దశలోనిక 4:5 చూడండి. ఈ ఘటం అనగా ఈ శరీరాన్ని కాపాడుకోవడం ఎవరికైతే తెలిసిందో వాళ్ళు దేవుని చిత్తం చేస్తున్నారని చెప్పాడు. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం అన్నాడు. ఈ ఘటం అంటే ఈ శరీరం, ఈ శరీరాన్ని పరిశుద్ధంగాను ఘనతగాను కాపాడుకోవడం తెలిసినోడే దేవుడి చిత్తం చేసినట్లెక్క. ఈ శరీరం ఏమండి ఘనపరచకుండా ఈ శరీరాన్ని హీనంగా చూసేవాడు దేవుని చిత్తం చేయట్లేదని అర్థం. పరిశుద్ధంగా ఈ శరీరాన్ని కాపాడుకోవటం లేదనుకోండి, వాడు దేవుని చిత్తం చేయట్లేదని అర్థం. దేవుడిచ్చిన ఈ ఘటం అనగా ఈ కుండను పరిశుద్ధంగాను ఘనపరిచే విధంగాను ఎవరైతే కాపాడుకోవటం ఎరిగి ఉన్నారో వారు దేవుని చిత్తం చేస్తున్నారు అని చెప్పాడు. అది దేవుని చిత్తం అన్నాడు. కాబట్టి దేవుడిచ్చిన ఈ కుండ, ఈ ఘటాన్ని మనం ఎలా కాపాడుకోవాలంట? పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఘనపరిచేలాగా ఈ యొక్క దేహాన్ని మనం కాపాడుకోవాలి. అది ఎరిగి ఉంటే మనము దేవుని చిత్తం చేస్తున్నాము అన్నట్లు లెక్క. ఏమండి, ఇప్పుడు శరీరాన్ని ఘనపరిచేలాగా ఉండాలంటే ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలండి? శరీరం అంతా వస్త్రం కప్పుకున్నాం అనుకోండి, ఘనపరుస్తారా హీనంగా చూస్తారా? ఘనపరుస్తారు కదా. చొక్కా వేసుకోకుండా నిక్కర వేసుకుని ఇదిలోకి వచ్చేసారనుకోండి పెద్దోళ్ళే, ఎలా ఉంటుంది అండి? నిక్కర చిన్నపిల్లలు వేసుకుంటే పర్వాలేదు, పెద్దోడే ఉత్తి నిక్కర వేసుకుని చొక్కా లేకుండా బయటకు వచ్చి ఇదిలోకి వచ్చి ఎలా ఉంటుంది? ఈడెవడు అని హీనంగా చూస్తారు కదా. అలాగే ఈ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలా, ఘనపరిచే విధంగా కాపాడుకోవాలి. అలాగా ఎవరైతే ఎరిగి ఉంటారో వాళ్ళు దేవుని చిత్తం చేస్తున్నారని అర్థం. అండ్ ఇంకెక్కువ చెప్పలేను. 1 దశలోనిక పత్రిక 4:3 జారత్వమునకు దూరముగా ఉండటమే దేవుని చిత్తం అన్నాడు. మీరు పరిశుద్ధులు ఒకటే అనగా మీరు జారత్వానికి దూరంగా ఉండటమే
దేవుని చిత్తం అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యవనస్తులైన పిల్లలు బాగా వినండి. మనము జారత్వమునకు దూరముగా ఉండటమే దేవుని చిత్తము అన్నాడు అండి. లోకంలో చాలా ఆకర్షణలు ఉన్నాయి, చాలా మనలను పడగొట్టే శక్తులు ఉన్నాయి, చాలా విచిత్రాలు ఉన్నాయి లోకంలో. మనము వాటికి దూరంగా ఉంటూ మనల్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవడమే దేవుని చిత్తం అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం చాలా సవాలు, చాలా కష్టం. దాన్ని జారత్వానికి దూరంగా కాపాడుకోగలిగితే, పరిశుద్ధంగా కాపాడుకోగలిగితే వాళ్ళు దేవుని చిత్తాన్ని చేస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. యోసేపు యవనస్తుడే అమ్మా, యోసేపు యవనస్తుడే కదా, యవనస్తుడే. కానీ తనను తాను పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. ఆ ప్రక్రియలో చెరసాల్లోకి వెళ్ళాల్సి వచ్చినా వెళ్ళాడు, దెబ్బలు తినాల్సి వచ్చినా తిన్నాడు, బొండలు బిగించాల్సి వచ్చినా భరించాడు. కానీ జారత్వానికి దూరంగా తను కాపాడుకున్నాడని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి మాట ఏంటి చెప్పండి అమ్మ? మొదటి మాట ఏంటి? అబ్రహాము వలె ప్రార్థనలో నిలిచి ఉంటే, ఆయన సన్నిధిలో నిలిచి ఉండి అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రార్థనాపరులంగా ఉంటే నిలిచి ఉన్నాము అన్నట్టు అర్థం. రెండవది, ప్రేమలో నిలిచి ఉండటానికి నేర్చుకోవాలి. మూడవది, దేవుని చిత్తమును చేసేవాడు నిరంతరము నిలుస్తాడు. మనం దేవుని చిత్తాన్ని చేయడం నేర్చుకోవాలి. ఆ చిత్తం ఏంటో ఒక 2-3 మాటలు మీకు నేను మనవి చేశాను. నాలుగో మాట ఏమిటనగా, యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం నాయందు వాడు నాయందును నేను వాని యందును నిలిచి ఉందుము అన్నాడు. అమ్మా, మనము నిలిచి ఉండాలంట. అరే బాబు, మాట్లాడకూడదు బాబు, సైలెంట్గా ఉండాలి. గుడ్ గర్ల్ మీరు, గుడ్ మీరు అమ్మా, మాట్లాడకూడదు. ఏమన్నాడమ్మా? నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము అన్నాడు. మనము నిలిచి ఉన్నాము అని మనం చెప్పాలి అంటే ఖచ్చితంగా ఆయన శరీరంలో రక్తములో పాలు పంపులు పొందుతూ ఉంటే మాత్రమే మనము ఆయనలో నిలిచి ఉన్నట్టు, ఆయన మనలో నిలిచి ఉన్నట్టు. లేకపోతే ఎప్పుడో పడిపోయామని అర్థం. అమ్మా, మనం నిలిచి ఉన్నామో లేదో స్పష్టంగా తెలిసిపోతుంది. ఇంకా బాప్తిస్మం తీసుకోలేని బిడ్డలు ఎవరో, వారి కోసం ప్రత్యేకంగా మరొక్కసారి నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి చిన్నప్పటి నుంచి ప్రార్థనకు వస్తున్నామండి, సండే స్కూల్ దగ్గర నుంచి మాకు అన్నీ తెలుసండి, మేము ప్రార్థనాపరులంగానే ఉన్నామండి, ప్రార్థన చేసుకుంటూనే పెరిగామండి, మేము ఏ పాపము చేయట్లేదండి. నిజమే, మంచోళ్ళే, మీరు కాదంట్లా. కానీ బాప్తిస్మం తీసుకోకుండా, ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందకుండా ఉంటే మీరు నిలబడి ఉన్నారని కాదు అర్థం, మీరు నిలిచి ఉన్నట్టు కాదు. మరి ఎప్పుడు నిలిచి ఉన్నట్టు సార్? మీరు త్వరగా బాప్తిస్మం తీసుకొని మీరు ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుతూ ఉంటే మాత్రమే మీలో దేవుడు నిలిచి ఉన్నాడు అన్నట్టు, దేవునిలో మీరు నిలిచి ఉన్నారు అన్నట్టు అని అర్థం అని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఇంకా బాప్తిస్మం తీసుకోలేని బిడ్డలు త్వరగా మీరు బాప్తిస్మాలు తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. నా చేతులు జోడించి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆలస్యం చేయకండి. ఈరోజు మనది రేపు మంద కాదని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. రేపు మంద కాదండి, ఈరోజే మనది. కాబట్టి ప్రియులరా, పెళ్ళయ్యాక బాప్తిస్మం తీసుకుంటామండి, పిల్లలు పుట్టాక బాప్తిస్మం తీసుకుంటామండి. ఇప్పుడు అప్పుడే కాదండి, ఇంకా కొంచెం కాలం అయ్యాక తీసుకుంటామండి. ఇది చాలా ప్రమాదమైనటువంటి వాయిదా పద్ధతి అని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులరా, మన వ్యక్తిగత సిద్ధపాటులో భాగంగా మనం బాప్తిస్మాలు తీసుకోవాలి తొందరగా.
ఆయన శరీరంలో ఏ వారానికి ఆ వారం పాలు పంపులు పొందుతూ ఉండాలి. ఎప్పటికప్పుడే మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి, పరీక్షించుకుంటూ ఉండాలి, పరిశోధించుకుంటూ ఉండాలి, పరిశీలించుకుంటూ ఉండాలి. యోగ్యులంగా మనల్ని మనం సిద్ధపరచబడిన వారమై, శుద్ధీకరించుకున్న వారమై, ఆయన సన్నిధిలో ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెలను, రక్తానికి సాదృశ్యమైన రసంలో పాలు పంపులు పొందుతూ ఉండాలి. అప్పుడే ఆయన మనలో నిలిచి ఉంటారు, మనం ఆయనలో నిలిచి ఉంటామని మనం అర్థం చేసుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. చాలామంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా ఒక వారం తీసుకుంటారు, మళ్ళీ వారం తీసుకోరు. మేము అలవాట్లో పాత్ర పట్టుకెళ్ళి అమ్మ అని పిలుస్తుంటాం. ఈ వారానికి వద్దులేండి పాస్టర్ గారు అంటారు. అంటే ఏంటి అర్థం? అంటే ఏంటి అర్థం అండి? కొంచెం డిస్టర్బ్గా ఉన్నారు, ఏదో కొంచెం భర్తతో గొడవ ఏదో అయింది, ఏదో మాట అన్నారు, కొంచెం సమాధానం లేదు, వాళ్ళకి తీసుకోవడానికి ధైర్యం సరిపోవట్లేదు, వచ్చి వారం తీసుకుంటానని అంటారు. అలా చేయకూడదు. భర్తతో గొడవ అయింది, మధ్యాహ్నం ఇద్దరు తిట్టుకున్నారు, కేకలేసుకున్నారు, సాయంకాలం అయ్యే లోపల మళ్ళీ ఏమవ్వాలి? సాయంకాలం చీకటి పడే లోపల మళ్ళీ ఏమవ్వాలండి? ఏమవ్వాలా? మళ్ళీ భర్తకు ఫోన్ చేయాలా? ఆయనదే తప్పు అయినా మీరే చెప్పాలా, సారీ అండి ఏమనుకోకుండా కోపంలో ఏదో అనేసానంటే అక్కడితో సమాధానం అయిపోద్ది. ఒకవేళ మీదే తప్పు అయినా భర్తే పిలిచి కోపంలో పొరపాటుని చేసుకున్నాను ఏమనుకోక అమ్మాయి అంటే ఆవిడ కూల్ అవుతుంది కదా, సమాధానం పడిపోవాలా ఏ రోజుకి ఆ రోజే. మళ్ళీ ఆదివారం దాకా పెండింగ్ ఎందుకు పెట్టుకోవాలి? సమాధానం లేదని ఎందుకు బలలో పాలు పంపులు మానేయాలి? మనము ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన మనలో నిలిచి ఉండాలంటే ఖచ్చితంగా ఆయన బలలో పాలు పంపులు పొందాలి అనే నియమం పెట్టబడి ఉంది. కాబట్టి ప్రియులారా, మనము ఆ నియమాన్ని పాటించకపోతే, బ్రేక్ చేస్తే మనం పడిపోయినట్టే, మనం నిలబడలేము. కాబట్టి ప్రియులారా, మేము కృంగిన వారము కాదు. అమ్మ ఫస్ట్ చదువుకున్న వాక్యం ఏంటమ్మా? మేము కృంగిన వారం కాదు, పడిపోయిన వాళ్ళం కాదు, మేము చక్కగా నిలిచిచున్నాము అన్నాడు. అంతేనా? కాబట్టి ఎవరు కృంగుతారు, ఎవరు తోలుతారు, ఎవరు తొట్టి వెళతారు, ఎవరు పడిపోతారు అని అంటే, ఆయన వాక్యాన్ని ఎవరైతే బాగా చదువుకోరో వాళ్ళు తోలుతారు. ఆయన వాక్యాన్ని ఎవరైతే చదువుకోరో వారు తొట్టిల్లుతారు. ఆయన వాక్యాన్ని ఎవరైతే బాగా చదువుకోరో వారు పడిపోతారు అండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 165వ వాక్యాన్ని ఎవరైనా తీసిపెట్టండి. ఎవరు తూలిపోతారో, ఎవరు తొట్టిల్లిపోతారో, ఎవరు పడిపోతారని అక్కడ చక్కగా చెప్పాడు. చూడండమ్మా, నీ ధర్మశాస్త్రమును ప్రేమించి వారికి ఎంతో నెమ్మది గలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణము ఏమీ లేదు అన్నాడు. ఒక వ్యక్తి తూలిపోకుండా, అమ్మా ఎప్పుడు తూలిపోతాడు ఒక వ్యక్తి చెప్పండి? ఒక వ్యక్తి ఇలా తూలిపోతాడు. ఎప్పుడు తూలిపోతాడు? తాగితే తూలిపోతాడు. తర్వాత నెంబర్ 2, బలం తగ్గితే తూలిపోతాడు. అంతేనా? ఇప్పుడు బాగా నీరసంగా ఉందనుకోండి, జ్వరం ఏదో వచ్చింది, ఏమీ తింటలా, ఒక వారం రోజుల నుంచి తినబుద్ధి అవట్లా, తింటలేదు అండి, నీరసం ఎక్కువైంది. బాత్రూమ్కి వెళ్దామని లెగిస్తాడు, 4 అడుగులు వేసేటాడికి ఆటోమేటిక్గా అలా తూలిపోతున్నట్టు అనిపిస్తుంది, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, పడిపోతానేమో అనిపిస్తుంది కదా. వెంటనే భార్యను పిలుస్తాడు, నేను పడిపోలేవు నన్ను చూడంటే భార్య మళ్ళీ దగ్గరుండి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. నీరసంగా ఉంటే తూలిపోతారు అండి. ఒక వ్యక్తి ఎప్పుడు నీరసం అవుతాడు? వాక్యాన్ని చదివినంతసేపు బలంగా ఉంటాడు. వాక్యాన్ని చదువుకున్నంతసేపు ఎలా ఉంటాడండి? బలంగా ఉంటాడు. వాక్యం రోజుకి 10 అధ్యాయాలు లేదా 5 అధ్యాయాలు లేదా 3 అధ్యాయాలన్నా చదువుకునేవాడు బలంగా ఉంటాడు. ఆ వాక్యాన్ని ధ్యానించేవాడు, హృదయంలో భద్రపరుచుకునేవాడు, సైతాన్ని ఎప్పుడొచ్చినా జయించేవాడుగా, బలవంతుడిగా ఉంటాడని యోహాను పత్రికలో చెప్పబడింది. ఈ వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో, వాక్యంతో ఎవరైతే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారో, వాక్యాన్ని ఎవరైతే ఎక్కువ ధ్యానం చేసుకుంటున్నారో, వాక్యాన్ని ఎవరైతే హృదయంలో భద్రపరుచుకుంటున్నారో వారు బలహీనులుగా ఉండరు, వారు తూలిపోరు, వారు తొట్టిల్లిపోరు, వారు పడిపోరు, అసలే వారు చక్కగా నిలుచుచున్నాము అనే గుంపులో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి వాక్యాన్ని ప్రేమించడం నేర్చుకుందాం. దేన్ని ప్రేమిద్దామండి? వాక్యాన్ని ప్రేమించడం నేర్చుకుందాం. ఏది అవసరం లేదో వాటిని ప్రేమించడం ఎక్కువ, అవసరం లేని వాటిని ఎక్కువ ప్రేమించడం అండి. తలకో సెల్లిచ్చి మీకు శుభ్రంగా పొద్దున్నిచ్చి సాయంత్రం దాకా చూడమంటే బంగారులా చూస్తారు.
ఎవరికి నచ్చిందో వాళ్ళు పెట్టుకుంటారు కదా. అండ్ అక్కర్లేని వాటిని అందరూ ప్రేమిస్తాం, ప్రేమించవలసిందని మాత్రం పక్కన పెడతాం. దీన్ని మాత్రం ఏండి 24 hours సెల్ ఇచ్చి చూడమంటే చూసినట్టుగా వాక్యాన్ని తీసి 24 hours చదువుతారు ఎవరన్నా చదువుతారా? చదవకపోతే దేవుడు ఆజ్ఞ అని ఒక అధ్యాయం చదువుతారు, భయం ఉంటుంది కాబట్టి. ఇంకా ప్రేమ ఉంటే 2 చదువుతారు, ఇంకా ప్రేమ ఉంటే 3 చదువుతారు, ఇంకా ప్రేమ ఉంటే 4-5 దాకా వెళ్తారేమో. ఇంకా తర్వాత నిద్ర వచ్చేద్దే, ఇంకేదో ఏదో ఏదో అయిపోద్ది, అర్జెంటుగా జిప్పెట్టేస్తాం, అవునా కదా. అండ్ మళ్ళీ సాయంత్రం అయిపోద్ది కానీ అప్పుడు దాకా మళ్ళీ ఇంక జిప్పు తీస్తామా మళ్ళీ రేపే, అవునంటారా కాదంటారా? అలా చూస్తారేటండి, అవునా కదా. మరి మేము చదువుతామయ్యా, రోజుకు ఒక 20 అన్నవాళ్ళు పోనీ చెప్పండి, పోనీ చదువుతారా అండి? ఏదైనా చదువుతాం కానీ ఇంట్రెస్ట్గా. బైబిల్ అనేసరికి నిద్ర వచ్చేద్ది కదా, నిద్ర వచ్చేద్ది, ఏదోటి ప్రాబ్లం, రకరకాల సమస్యలు వచ్చేస్తుంటాయి. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమించడం నేర్చుకున్నామో ఏమండి, వారు తూలిపోరు. వారు ఏమవరండి? తూలిపోరు, అసలు తొట్టిల్లిపోరు, అసలు కృంగరు, వారు పడిపోరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన శరీరాన్ని తినేవాళ్ళంగా, ఆయన రక్తాన్ని త్రాగే వాళ్ళంగా, మనము ఆయనలో నిలిచి ఉన్న వాళ్ళంగా, ఆయన మనలో నిలిచి ఉండే వారిగా మనము సిద్ధపడాలని మీకు నేను మనవి చేస్తున్నాను. 4 మాటలు అయినాయి. 5వ మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మీరు శోధనలో నిలిచిన వారయ్యి అన్నాడు. మనం ఎందులో నిలబడాలంటండి? ఎందులో నిలబడాలంట? మొదటి మాట ప్రార్థనలో నిలబడాలి. అండ్ 2వ మాట ఎక్కడ నిలబడాలి? ప్రేమలో నిలబడాలి. 3వ మాట ఎక్కడ నిలబడాలి? దేవుని చిత్తములో నిలబడాలి. 3వ మాట. 4వ మాట ఎక్కడ నిలబడాలి? ఆయన శరీరము రక్తము తినేవాళ్ళంగా, ఆయన మనలో ఆయన నిలబడిన వారంగా మనం సిద్ధపడాలి. 5వ మాట శోధనలో నిలబడిన వారంగా ఉండాలి. అండ్ ఎక్కడ నిలబడాలి చెప్పండి? యాకోబు 1:12 శోధన సహించేవాడు ధన్యుడు, అది అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును అన్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మనకు జీవ కిరీటం ఏర్పాటు చేయబడతా ఉంది. ఆ జీవ కిరీటం పొందాలి అంటే శోధనలో నిలబడాలి అని చెప్తున్నాడు. శోధనలో ఏం చేయాలంటే నిలబడాలి. ఫస్ట్ మనం చదువుకున్న వాక్యంలో ఫస్ట్ కృంగిన అనే పదం చదివాం. ఒక వ్యక్తి ఎప్పుడు కుంగిపోతాడంటే శోధనతో కుంగిపోతాడు. ఒక వ్యక్తి ఎప్పుడు కుంగిపోతాడు తెలుసండి? శోధన వస్తే కృంగిపోతాడు. ఆ శోధన వచ్చిన కృంగిపోకుండా నిలబడిపోతే నీకు జీవ కిరీటం. దేవునికి మహిమ కలుగును గాక. శోధనలు సహజం. పరీక్ష లేకుండా ఏమండి కిరీటం ఎవరో ఇస్తారా? పరీక్ష లేకుండా కిరీటం ఇస్తారండి? ఇప్పుడు పరుగు పందెమే పెట్టారనుకోండి, ఒక 100 మందిని పెట్టారు పరుగు పందెం, ఒకడికే కిరీటం, బంగారు కిరీటం అన్నారు. 99 మందికి ఇస్తారా? ఎవడు ఫస్ట్ వచ్చాడో ఆడికే ఇస్తారు కిరీటం కదా. ఏమండి, ఈ శోధనలో నిలబడాలి. శోధనలో ఏం చేయాలండి? కొంచెం దూరం పరిగెత్తిక నా వల్ల కాదని ఆగిపోతే నీకు రాదు కిరీటం. కొంచెం కాళ్ళు నొప్పుతుందని ఆగిపోతే రాదు కిరీటం. శోధనలో ఏం చేయాలి? నిలబడాలి. నిన్న చిన్న క్లిప్ ఏదో చూశాను నేను. ఒక ఆడపిల్లలు పరిగెడుతున్నారు, ఒక అమ్మాయి పడిపోయింది మొత్తానికి. మిగతా వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. పడిపోయాను కదా అని ఆగిపోకుండా మళ్ళీ లేచింది, ఓపికంతా తెచ్చుకుంది, మళ్ళీ స్టార్ట్ చేసింది మళ్ళీ పరుగు. వీళ్ళందరం దాటేసి ఫస్ట్ వెళ్ళిపోయింది. ఈ పిల్ల పడిపోయిన పిల్ల వెళ్ళిపోయి ఫస్ట్ ప్రైజ్ కొట్టేసింది. పడిపోయాను కదా అని అక్కడే ఆగిపోతే ప్రైజ్ పోయినట్టే కదా. పడిపోయింది, దెబ్బ తగిలింది, ఇంకా ఏం పట్టించుకుంటా. దెబ్బ తగిలింది, కాళ్ళకి దెబ్బ తగిలింది, మోకాళ్ళకి దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది, ఇంకేం లేదు. ఆ పిల్ల మైండ్ అంతా ఏముంది? గురి, నేను గెలవాలి, అదే మైండ్ ఉంది. లెగిసింది, కష్టంగా లెగిసింది, స్లోగా మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇంకా మరలా చాలా స్పీడ్గా అప్పటికే ఈ పిల్ల పడిపోయి లేచే లోపల చాలా దూరం వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ దాటుకుని మొత్తం ఫస్ట్ వెళ్ళిపోయింది, ప్రైజ్ కొట్టేసింది.
ఈ ప్రయాణంలో ఏమండి శోధనలు సహజం, శోధనలు వస్తాయి. శోధన నాకు వచ్చిన శోధనలు ఎవరికి రావండి, నాకు వచ్చినట్టు పగోడు కూడా రాకూడదండి. చాలా బాధలు వచ్చేస్తాయండి మాకున్న కష్టాలు ఎవరికి ఉండకూడదండి అని చాలా చాలా పెద్ద పెద్ద మాటలని మాట్లాడుతుంటాం మనం కదా. ఎన్ని శోధనలు వచ్చినా శోధనలో మనం ఎలా ఉండాలంట, శోధనలో నిలిచి ఉండటం నేర్చుకోవాలి. శోధనే పారిపోవాలి కానీ మనం నిలబడే ఉండాలి. ఏమండి, శోధన ఎంతసేపు అంట, కొంచెం కాలము శ్రమ అన్నాడు. ఎంతసేపు అంటండి, కొంచెం కాలము శ్రమ తట్టుకుంటాం చేతనైతే, సహించుకోవటం చేతనైతే ఆ శ్రమ అలా దాటగానే శుద్ధ సువర్ణం అయిపోతావు, వాల్యూ పెరిగిపోద్ది. ఏమండి, ఒక ఆత్మీయ యాత్ర ప్రారంభించిన తర్వాత కొంచెం దూరం యాత్ర చాలా బాగుంటుంది. ఇంకా సూపర్గా ఉందన్నాక ఒక్కసారి గాఢాంధకరపు లోయలో పడిపోతామంట. ఎక్కడ పడిపోతామంటండి, గాఢాంధకరపు లోయలోకి వెళ్ళిపోతాం. చీకటి అయిపోతుంది మొత్తం. ఆ చీకట జీవితకాలం అంతా ఉండదు. అలా పడిపోగానే మనకు అనిపిస్తుంది ఇంకా నా పని అయిపోయింది అనిపిస్తుంది. అప్పుడే కుంగిపోకుండా ఏం చేయాలి, నా ప్రభు నాకున్నాడు, ఇక్కడ దాకా కాపాడిన దేవుడు. ఈ లోయలో పడ్డాం, గాఢాంధకరపు లోయలో పడ్డాం, అయినా నన్ను మరలా పైకి తీసుకెళ్తాడు నా ప్రభు అని గొప్ప విశ్వాసంతో ఆయన దుడ్డుకర్ర నా దగ్గర ఉంది, ఆయన దండము నా దగ్గర ఉంది, ఆయన దుడ్డుకర్ర నన్ను ఆదరిస్తుంది, ఆయన దండము నన్ను ఆదరిస్తుంది అని ధైర్యంగా ఉంటే 1-2 రోజుల్లోనే గాఢాంధకరపు లోయ దాటేస్తాం, మళ్ళీ బయటపడిపోతాం. అండి, బయటపడ్డాక అప్పుడు శత్రువులు ఎదుట భోజనం ఉందంట, తలంతా నూనెతో అంటుతాడంట, అభిషేకిస్తాడంట. ఏమండి, తర్వాత ఇంకా చాలా దీవెనల ఆశీర్వాదాలు ఉన్నాయి అధ్యాయంలో, 23వ అధ్యాయంలో. కాబట్టి శ్రమ జీవితకాలం కాదు సుమా, శ్రమ కొంచెం కాలమే. ఆ కొంచెం కాలాన్ని మనం చాలా ఎక్కువగా ఊహించుకుని కృంగిపోయి పడిపోయేలాగా మనం ఉండకుండా శ్రమలో నిలిచి ఉండటం నేర్చుకుందాం. ఆ శ్రమ కొంచెం తీరిపోద్ది. బంగారాన్ని అండి, మీ దగ్గర ఏమన్నా ఒక 10 కాసుల బంగారం ఉందనుకోండి, దాన్ని బంగారం కొట్టుడు దగ్గర పట్టుకెళ్తాడు, అగ్నిలో పెట్టి దాన్ని కరిగించేస్తాడు. ఏం చేస్తాడండి, కరిగించేస్తాడు. ఎంతసేపు కరిగింతాడు చెప్పండి, మీ దగ్గర ఉన్న 10 కాసులు ఎంతసేపు కరుగుతుంది చెప్పండి అమ్మ, ఎంతసేపు కరిగిస్తాడు చెప్పండి. ఇప్పుడు వెళ్ళలేదేటి, ఎంతసేపు కరిగిస్తాడు, ఇలాగ అగ్ని లాంటిది వస్తుంది, ఆ పాత్రలు ఎత్తాడు, గట్టిగా 2 నిమిషాలు నీళ్ళగా అయిపోతుంది. తర్వాత దాన్ని తీసి ఇంకో ఏదో ద్రావణంలో ఎత్తాడు, దాన్ని తీసి ఇంకో ద్రావణంలో ఎత్తాడు, తీసి ఇలాగ కొడతాడు, సుత్తి ఇంత అప్పచ్చలా చేస్తాడు, ఇచ్చి పెట్టుకోమంటాడు, అంతే అయిపోయింది. గట్టిగా 1-2 నిమిషాల్లో అది ద్రవంలాగా అయిపోద్ది. అగ్ని పెట్టినప్పుడు ఆ బంగారం అనుకుంటుంది, నన్ను అగ్నిలో పెట్టేశారు, శ్రమల కొలుములో పెట్టేశారు అనుకుంటుంది. ఎంతసేపు, కొంచెం సేపు. అంతకుముందు దాని విలువ 4 లక్షలు, దాన్ని కరిగించేశాక ఇంకొక ఆభరణంగా తయారు చేసాడు అనుకోండి, 4,48,000 లక్షలు అంటాడు. అప్పుడు విలువ పెరిగిపోద్ది, శుద్ధ సువర్ణంగా మారిపోతాం, విలువ పెరిగిపోద్ది మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలో కృంగిపోకుండా, శోధనలో కృంగిపోకుండా నిలిచి ఉండటం నేర్చుకుంటే అండి మన విలువ పెరుగుతుంది అని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి శోధనలో నిలబడి ఉండటం నేర్చుకోవాలి. 1 పేతురు 1:7, అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు. ఈ శోధన కొంచెం సేపు తట్టుకుంటే, సహించుకుంటే, ఓర్చుకుంటే, నిలబడితే ఏముంటుందంటే మెప్పు మహిమ ఘనత కలుగుటకు ఈ కాసేపు శ్రమ కారణం అవుతుంది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనము శోధనలలో కృంగిపోయే బ్యాచ్, చేతగాని బ్యాచ్ కాదు. మనము శోధనలలో నిలిచే వరముగా, మెప్పు మహిమ ఘనతకు కారణమయ్యేటట్లుగా ఆ శ్రమలో నిలబడే వాళ్ళంగా మనం సిద్ధపడాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. 6వ మాట 1 యోహాను 2:6, ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగే మనము కూడా నడుచుకున్న బద్దులమై ఉన్నాము అన్నాడు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల
మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అన్నాడు. ఆయన ఎలాగూ నడుచుకున్నాడో, ఆయన ఎలాగూ నడిచాడో, ఎలాగూ నిలబడ్డాడో, మనం కూడా అలాగే నడిస్తే, అలాగే నిలబడితే అది మనము నిలిచి ఉన్నాము అనటానికి రుజువు. ప్రభు మనకు మాదిరి, ఆయనలాగా మనం నిలిచి ఉండటానికి మనం నేర్చుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, ఆయన ఎలా నిలబడ్డాడో చూడండి. ఆయన ఎలా నిలిచి ఉన్నాడు? 1 పేతురు 2:21, మన కొరకు ఆయన బాధపడ్డాడు. మన కొరకు ఆయన ఏం చేశాడండి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అన్నాడు. ఏం మాదిరి అండి? నేను బాధపడ్డాను, మీరు కూడా బాధపడండి అని మనకు మాదిరి ఉంచాడంట. కాబట్టి ఏదైనా బాధ వస్తే ఏమండి, నాకే వచ్చింది బాధ, నాకే వచ్చింది బాధ అనకండి. యేసు ప్రభు వారు మన కోసం బాధపడి ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాడంట. మనం ఇతరుల కోసం బాధపడాలి అని చెప్తున్నాడు. అది మ్యాటర్. మనం ఎవరి కోసం బాధపడాలి? ఆయన మన కోసం బాధపడి ఆయన ఏమండి శిలువ మరణాన్ని స్వీకరించాడు. మనం కొన్ని ఆత్మల కోసం మనం బాధపడి ఉపవాసాలుండి కన్నీరు గార్చి రాత్రులు నిద్ర లేకుండా ప్రార్థనలు చేసి మనము బాధపడి ఆయన మాదిరి మనం నేర్చుకోవాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము గారు భార్య గురించి ప్రార్థన చేశాడా? ఏమండి, అబ్రహాము గారికి పిల్లలు లేరని ప్రార్థన చేశాడా? అబ్రహాము గారికి ఆస్తి కావాలని ప్రార్థన చేశాడా? అమ్మ సెపరేటే. అబ్రహాము గారు దేవుడికి అడ్డం పడిపోయి మరి ప్రార్థన అంతసేపు ఆయన సన్నిధిలో నిలబడి చేసిన ప్రార్థన ఏంటి? ఆయన భార్య గురించి కాదు, కొడుకు గురించి కాదు, ఆయన ఇంట్లో గొడవల గురించి కాదు, సంపద గురించి కాదు, ఆయన్ని వదిలేసి వద్దని పోయినాడు లోతు గురించి, వాళ్ళ ఆవిడ గురించి, వాళ్ళ పిల్లల గురించి ఏడుస్తున్నాడు. ఎవరి గురించి ఏడుతున్నాడండి? ఎవరి గురించి అండి? ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? లోతు గురించి, లోతు భార్య గురించి, లోతు పిల్లల గురించి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు గారుస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఇలాంటి బాధపడే ఆ పరిస్థితులను మనం నేర్చుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మనవి చేస్తా ఉన్నాను. ఆయన మన కోసం బాధపడ్డాడు, మనము ఇతరుల రక్షణ కోసం మనం అవసరమైతే బాధపడటానికి సిద్ధపడటమే ఆయన అడుగుజాడలు. అండ్ రెండవది 1 యోహాను 1:6-7, ఆయన వెలుగులో నడిచాడు, మనం కూడా చీకటిని వదిలేసి మనం కూడా వెలుగులో నడవాలి. అండి, అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. మరలా వచ్చారు చదవండి. యేసు రక్తం మనల్ని పరిశుద్ధపరిచేలాగా మనం ఆయన అడుగుజాడలో నడుద్దాం. తర్వాత ఎఫెసీ 5:2, తను తానే దేవునికి అర్పణగాను ఆయన చేసుకున్నాడు, ప్రేమ కలిగి నడుచుకున్నాడు. మనం కూడా ప్రేమ కలిగి నడుచుకుందాం. మత్తయి 11:29, నేను సాత్వికుడును దీన మనసు గలవాడని చెప్పాడు. మనం కూడా ఏమి నేర్చుకోవాలి? ఆయన అడుగుజాడలు నేర్చుకోవడం అంటే మనం కూడా సాత్వికులుగా ఉండటం నేర్చుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి, దీన మనసు కలిగి ఉండటానికి నేర్చుకోవాలి. ఎవరి దగ్గర ఉంటాడని చెప్పాడు దేవుడు? విరిగి నలిగిన మనస్సు కలిగిన వారి యొద్ద, దీన మనస్సు కలిగిన వారి యొద్ద ఉండుటకు మహాకాశాలు విడిచిపెట్టి నేను వాళ్ళ దగ్గరకు ఉండటానికి వచ్చేస్తానని చెప్పాడు. ఆయన మహాగణుడు మహోన్నతుడు అయినను నలిగిన వారి హృదయాన్ని ఉజ్జీవింపజేయుటకు ఆయన వాళ్ళ యొద్దకు వస్తానని చెప్పాడు అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క అడుగుజాడలేంటి? సాత్వికంగా ఉండటం. యేసు ప్రభు యొక్క అడుగుజాడలేంటి? దీనత్వంగా ఉండటం. అండి, మనల్ని మనం హెచ్చించుకునే వాళ్ళంగా, గర్విష్టి వాళ్ళంగా, అహంకారులంగా కాకుండా దీన మనస్సు కలిగిన వాళ్ళంగా, సాత్వికులంగా మనం మారటమే ఆయన అడుగుజాడలు నేర్చుకోవటం. యోహాను సువార్త 13:14-15 మనం చదివితే, ఆయన శిష్యుల పాదములు కడిగినట్లుగా మనము కూడా ఒకరి పాదములు మరి ఒకరం కడిగేలాగా ఒకరిని ఒకరం గనపరుచుకుందాం, ఒకరికంటే ఒకరం తక్కువని అనుకుందాం, మనల్ని మనం తగ్గించుకుందాం, దీనత్వం నేర్చుకుందాం, మనం ఇతరులను హెచ్చించడానికి నేర్చుకుందాం అని ఈ వాక్యాలు దేవుని అడుగుజాడలను మనకు నేర్పిస్తూ ఉన్నాయి. ఏమండి, యేసుప్రభు ఇంకా చాలా చీకటిగా ఉండగానే లేచే అలవాటు ఉంది యేసుప్రభుకి. ఏమండి, యేసుప్రభుకి ఏ అలవాటు ఉంది చెప్పండి? చాలా చీకటిగా ఉండగానే, ఇంకా రాత్రి చాలా ఉండగానే ఆయన లేచి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవారని రాసిపెట్టారు. అలాగే ఆయన అడుగుజాడలు నేర్చుకోవడం అంటే మనం కూడా ఎప్పుడు లేగాల చెప్పండి?
ఎప్పుడు లేగలమ్మా? ఇంకా చీకటి ఉండగానే, అంటే కనీసం 5, అంతేనా? శీతాకాలమైన, వర్షాకాలమైన, వేసవకాలమైన 5 గంటలకి తెల్లారిపోద్దా? 5 గంటలకు ఇంకా కాస్త చీకటి ఉంటుంది, కొంచెం అన్న ఉంటుంది అండి. 5 కన్నా ముందే కానీ ఇంకా 5 దాటకి లెక్కకూడదని మీరు నేర్చుకుంటే ఆయన అడుగుజాడలు కొంచెం కాస్త కొస్తో వస్తున్నాయని అర్థం అండి. మరి ఇంకా 8 అయినా లెగమన్న వాళ్ళు ఎవరన్నా దేవునికి స్తోత్రం చెప్తారా? ఇంకెవరైనా ఉన్నారా అండి? 9 దగ్గర ఎగుతామండి, 10 దగ్గర ఎగుతామండి, మా అమ్మ మా నాన్న మమ్మల్ని ఏమన్నారు అన్న ఉన్నారు ఎవరన్నా? అవన్నీ మార్చుకుందాం ఏమండి. అలాగే యేసుప్రభు వారి యొక్క అడుగుజాడలంటే ఆయనలో పాపము, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరని అడిగితే ఎవడో మాట్లాడలేకపోయాడు. పరిశుద్ధంగా జీవించాడు, పవిత్రంగా జీవించాడు, జయశాలిగా జీవించాడు. ఆయన అడుగుజాడలో మనం కూడా ఇవన్నీ నేర్చుకోవాలని ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. 7వ మాట 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడను పాపము చెయ్యడు. పాపము చేయవాడు ఎవడను ఆయనను చూడలేం లేదు, ఎరగను లేదన్నాడు. మనము నిలిచి ఉన్నామని అనుకుంటే గనక మనము పాపము చేయలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఏ రూపంలో అయినా మనము పాపము చెయ్యలేము. అలాగైతే నిలిచి ఉన్నామన్నట్టు లెక్క ఏమండి. కాబట్టి కృంగిపోయే బ్యాచ్లో ఉందామా? చెప్పాలి. తూలిపోయే బ్యాచ్లో ఉందామా? తొట్టిల్లిపోయే బ్యాచ్లో ఉందామా? మరి ఎక్కడ ఉందాం? మేము నిలుచుచున్నాము అనే బ్యాచ్లో ఉందాం. అలాగ ఉండుటకు ఏమండి ప్రార్థనాపరులుగా నిలిచుందాం. తర్వాత చెప్పండి, ప్రేమలో నిలిచి ఉందాం, దేవుని చిత్తమును చేసేవారంగా నిలిచి ఉందాం. ఆయన శరీరమును రక్తమును తిని ఆయన మనలో నిలిచి ఉండేటట్లుగా మనం ఆయనలో నిలిచి ఉండేటట్టుగా సిద్ధపడదాం. శోధనల్లో శ్రమల్లో నిలిచి ఉండటకు నేర్చుకుందాం. సాక్షాత్తు యేసు ప్రభువు వారు ఎలా అయితే నడిచి ఉన్నారో అలాగే నడుచుటకు నేర్చుకుందాము. పాపము చెయ్యలేని వారంగా నిలిచి ఉన్నామంటే అర్థం పాపము చెయ్యడు అన్నట్టుగా బతుకుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.